పోయి ఏం చేస్తుంటావు? వ్యవసాయం ఏ ఊరు? ధూళిమిట్ట చేరియాల సిరియాల. చేరియాల ఏం వేసినావు? వరి ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలు. నీళ్ళు గిట్ట మంచిగా వస్తున్నాయా? ఆ. పంట మంచిగా వచ్చిందా? ఎంత వచ్చింది? ఇంకా కొయ్యాలి ఇక కోతకు వచ్చిందా? వచ్చింది. రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి దేశ ప్రధాని. ఆ. ఎవరు గెలుస్తారు అనుకుంటావు? ఆ? ఎవరు గెలుస్తారు? ఎవరంటే 3-4 ఉన్నారు. ఎవరు గెలుస్తారు? దేశ ప్రధాని దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఆయన గెలుస్తాడా? గెలుతాడో ఏమో, ఎత్తే గెలుతాడు. ఎవరికి గెలవడు. ఎవరికి వేయాలనుకుంటున్నావు నువ్వు? నేనా? నేను కిరణ్ కుమార్ రెడ్డికి. కిరణ్ కుమార్. పింఛన్ వస్తుందా? వస్తుంది. 2000 వస్తున్నాయి. ఎవరు వేస్తున్నారు అది? ఎవరు ఎత్తారు? పింఛన్ ఎవరు వేస్తున్నారు? మా ఊళ్ళో ఇస్తాడు. పేరు పట్నం సత్యనారాయణ, హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 4. ఏం చేస్తున్నావు? మేము రజకులము, దోబి పని చేస్తాం. రేపు ప్రధానమంత్రి ఎలక్షన్స్ అవుతుంది. మీ దృష్టిలో ఎవరు మళ్ళీ దేశ ప్రధాని అవుతారనుకుంటున్నారు? మాకైతే ఇప్పటిదాకా మోదీ 10 ఏళ్ళు పరిపాలించిండు. నెక్స్ట్ ఇప్పుడు ఎట్లుంటుందో తెలియదు మాకు, ఓటు ఎటు పడుతుందో. కాంగ్రెస్ కూడా పాము మీదనే అనిపిస్తుంది. ప్రధానమంత్రి అయితే మోడీ అనుకుంటున్నాం మేము. మోదీ కన్నా ముందు ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించారు. కాంగ్రెస్ పరిపాలించింది. ఇప్పుడు 10 ఏళ్ళు మోదీ పరిపాలించారు. ఇద్దరి మధ్యలో ఏమైనా వ్యత్యాసం కనిపించిందా? మోదీ అయితే ఇప్పటిదాకా అయితే మన దేశానికి పరిపాలించాడు, మంచిగానే చేశాడు. మనకు కొంచెం బీజేపీ ఉంటేనే మన దేశం అనుకూలంగా మంచిగా స్వతంత్రంగా ఉంటాం మనం. మళ్ళీ ప్రధాని మోడీ అని మేము అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? నేనైతే ప్రస్తుతానికి మోడీకి వేయాలనుకుంటున్నాను. ముదిగొండ శ్రీనివాస్, ఏడుంటారు? రామ్నగర్. ఏం చేస్తున్నారు? ధోబిఘాట్లో బట్టలు వాషింగ్ చేస్తాం. రేపు దేశ ప్రధాని ఎన్నికలు వస్తుంది. మళ్ళీ ఎవరు అవుతారని మీరు అనుకుంటారు? మేమైతే దేశ ప్రధాని అయితే మన ఆయన ఉన్నాడు కదా, మన నరేంద్ర మోడీ, ఆయనే అవుతాడు అనుకుంటున్నాం. ఎందుకు? కాంగ్రెస్ కూడా గట్టిగానే ఉన్నది కదా. గట్టిగా ఉన్నా అని కూడా ఇప్పుడు ఏం చేస్తానని నమ్మకం లేదు. మాకు నమ్మకం అయితే ఏం లేదు. ఈయన మోడీ ఏం చేసింది? చేసిండు ఆయన. ఏం చేసింది? ఇప్పుడు ఆయన ద్వారా మాకు బోర్వెల్ పడ్డది ఇక్కడ ధోబిఘాట్ల, పక్క ధోబిఘాట్ల పడ్డది. బోర్వెల్ పడ్డది. రేపు ఇంతకుముందు మాకు బీజేపీ నుంచి కొన్ని పనులు జరిగినాయి. మొన్న వచ్చిన ఇది ఏంది ఎన్నికలలో మన ఆయన వచ్చింది కదా, ఎవరు టీఆర్ఎస్, ఈ మోటా గోపాల్ ఉన్నాడు. ఆయన మాకు చేసింది ఏం లేదు ఇక్కడ. రాష్ట్రాన్ని ఆయన టీఆర్ఎస్ డెవలప్ చేసిందని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు అంటుకుంటారు ఒక ఫ్రీ కరెంట్ తప్ప ఇంకా మిగతాది ఏం లేదు. మాకు 1,00,000 రూపాయలు లోన్ వచ్చినా కూడా మాకు మా దాకా రాలేదు. అది ఎవరెవరో వాళ్ళకే వచ్చినాయి కానీ మాకైతే రాలేదు. అది మేమైతే బీజేపీ మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ అయితేనే కరెక్ట్ అని మేము అనుకుంటున్నాం. ఇక్కడ రామ్నగర్. ఏం చేస్తున్నారు? ఇదే పని దోబి. రేపు రాబోయే ప్రధానమంత్రి దేశ ప్రధాని ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? మేము మోదీ గెలుస్తాను. మీరు ఎవరికి ఓటేయాలని మీరు అనుకుంటున్నారు? మోదీకి ఎవరికైనా ఇచ్చు, సమయం చూసే. ఇప్పుడు నా పేరు చిన్నారావు అన్న. మాటలు రారా? చిన్నారావు అన్న నా పేరు. నేను ఇదే పని చేస్తుండే, శాఖ పనే చేస్తాను. ఇక్కడనే సికింద్రాబాద్ ఇల్లు. రేపు దేశ ప్రధాని ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలని మీరు అనుకుంటున్నారు? ఈ కాంగ్రెస్కే, అది బీజేపీకే ఓటేయాలనుకుంటున్నాను.